హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నష్టా పలుకులు. మన ఈరోజు కాంతారా సినిమాలో అసలుకి శివ క్యారెక్టర్, బర్మా క్యారెక్టర్ ఎంత చనిపోతుందో తెలుసుకున్నాం. ముందుగా వచ్చి కాంతారా అనే ఒక సినిమా హిట్ అవడంతో దానికి ప్రీక్వెల్ కాంతారా ఏ లెజెండ్ అనే సినిమా తీయాలనుకున్నారు. ముందుగా వచ్చి ఈ సినిమాలో రిషబ్ శెట్టి 3 క్యారెక్టర్ను పోషిస్తాడు. శివ తండ్రి, అలానే పూర్వకాలంలో వాళ్ళ పూర్వీకులైన బర్మే. అసలుకి శివ క్యారెక్టర్ ఎందుకు చనిపోతుంది? అది హీరో డిసిజనా లేదంటే ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? మనం చూస్తే శివ క్యారెక్టర్ అసలుకి వాళ్ళ తండ్రిలాగానే భూతకోళ వేషం వేసుకొని ఆ జాతరలో మాయమైపోతారు. అలానే బర్మే కూడా ఒక బావిలో దొరికి అలానే శివుడి భూతకోళ వేషం వేసుకొని, కుంజాలి వేషం వేసుకొని ఆ బావిలోనే దూకి మాయమైపోతాడు. మేబీ ఇదేమైనా తను దేవుడు పంపించిన రక్షకుడా, లేదంటే అది తన విధ, లేదంటే హీరో క్యారెక్టరైజేషన్ అలా ఎండ్ అవ్వాలని రాసుకున్న ఒపీనియనా? మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. కాంతారా సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే, శివ క్యారెక్టర్ ఎప్పుడు తన ప్రజల్ని, తన భూమిని కోసమే యుద్ధం చేస్తుంది, కానీ తన కోసం కానీ తన కుటుంబం కోసం కానీ ఎప్పుడు చేయదు. మేబీ తను ఆ భూమిని రక్షించడానికి మానవ రూపంలో పంపించిన దేవగణం అయి ఉండొచ్చు. మేబీ హీ ఈజ్ ప్రొటెక్టెడ్ టు డెస్టినీ. తన ల్యాండ్ని కాపాడటానికి పుట్టిన వారిని. మేబీ అందుకనేమో శివ క్యారెక్టర్ కానీ, లేదంటే రిషబ్ శెట్టి పోషించిన ప్రతి క్యారెక్టర్ కూడా అలానే ఒక భూమి రక్షించడం కోసం ఎండ్ అయిపోతుంది అన్నట్టు చూపించారు. అంటే తను దేవగణం నుంచి పంపించిన ఒక రక్షకుడే కానీ మానవుడు కాదని, తనకు మానవుడిగా బతికే హక్కు లేదని, తన విధి అదే అని ఒక ఇండైరెక్ట్గా సింబాలిక్గా చూపించారని మనం ఈ సినిమాలో అర్థం చేసుకోవచ్చు. మేబీ రిషబ్ శెట్టి ఈ సినిమాని ఒక ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ని ఎందుకు చేశారని మనకి బర్మా క్యారెక్టర్ కానీ, శివ క్యారెక్టర్ కానీ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకనేమో మేబీ తనకి కుటుంబం కానీ, ప్రజలు కానీ శాశ్వతంగా ఉండరని మనకి క్యారెక్టర్ చూసి అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.